హాయ్ ఆల్ ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చేసాం. ఈరోజైతే రామప్ప దేవాలయంకి అయితే వచ్చానండి. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా అంటారు. ఇంకా కాకతీయ రుద్రేశ్వర దేవాలయం అని కూడా అంటారు. ఇది హైదరాబాద్కు అప్రాక్సిమేట్గా 220 కిలోమీటర్లు ఉంటుందండి. మనం కార్ లేదంటే బస్ కూడా వెళ్ళొచ్చు వరంగల్ రూట్లో. ఇది కాకతీయ వంశస్థులు బిల్డ్ చేశారండి, నిర్మించారు. కాబట్టి వరంగల్కి అప్రాక్సిమేట్గా 70 కిలోమీటర్స్. ఇంకా ప్రత్యేకత ఏంటి తెలుసా, యునెస్కో వాళ్ళు కూడా దీన్ని రికగ్నైజ్ చేశారండి. అంటే ఏంటి యునెస్కో అంటే, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జూలై 25, 2021లో దీన్ని వారసత్వ సంపదగా రికగ్నైజ్ చేశారండి. ఈ ఆలయం 13, 14 శతాబ్దంలో కాకతీయుల పరిపాలన ఉన్నప్పుడు బిల్డ్ చేశారు. చూడండి, చాలా అంటే చాలా పెద్దది. మీరు పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఈ ప్రపంచ వారసత్వ హోదా కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో భారతదేశం నుండి మన రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపించింది, అంటే ప్రపోజ్ చేసింది. 8 శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్ప వారసత్వ హోదా గుర్తింపును ముఖ్యంగా 3 ప్రధాన అంశాల ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకి నామినేట్ చేసింది. అదేంటంటే, ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇసుకలతో గోపుర నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికి రంగును కోల్పోకపోవడం. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదాకు గుర్తింపు పోటీ పడితే మనకి ఈ టెంపుల్కే వచ్చిందండి 2021 జూలై 25న. అసలు చాలా స్పేస్ అంతా ఖాళీగా ఉంది, చూసారా? ఎందుకంటే దేవాలయం చుట్టూ 500 మీటర్లు విస్తీర్ణాన్ని బఫర్ జోన్గా గుర్తించి ఈ ప్రాంతంలో భవనాల నిర్మాణాలపై కఠినంగా ఆంక్షలు అమలు చేశారు. ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమీ చేయకూడదు అనమాట. 100 మీటర్ల వరకు ఉన్న ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్త వాటిని నిర్మించకూడదు. 300 మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్ఓసి తీసుకోవాలి. అండ్ 500 మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేశారు. భూమట్టం నుండి 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు కూడా చేయకూడదు. ఇన్ని కండిషన్స్ పెట్టారు. ఎందుకంటే ఈ వారసత్వ సంపదను కాపాడుకోవడానికి. నార్మల్గా అయితే ఇన్ని కండిషన్స్ లేకపోతే ఇప్పటికి ఎప్పుడు ఇంత ల్యాండ్ చూసారు సరౌండింగ్ ఉంది, ఎప్పుడో కబ్జా అయిపోయి ఉండేది. చూసారు, చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళడానికి రోడ్స్ కూడా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అది చూసారా, ఇదంతా ఓల్డ్ కన్స్ట్రక్షన్, అంతా చాలా పురావస్తు అంతా అబ్జర్వ్ చేయండి. మొత్తం చాలా ఓల్డ్ది అనమాట. కానీ మీద నాకు అబ్జర్వ్ చేస్తే కొంతవరకు బాగా శిథిలావస్థం అయిపోవడంతో కొంతవరకు వాళ్ళు గవర్నమెంట్ రీబిల్డ్ చేసినట్లుగా ఉంది. ఇది చూడండి, చుట్టూ ఒక్కొక్క యాంగిల్స్లో నేనంతా షూట్ చేశాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా వరకు కొంచెం డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తాయి. ఆ ఏనుగు తొండాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. కొంత నిర్లక్ష్యం చేయడం వలనే శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయి. నెక్స్ట్ కొంతమంది ఇక్కడున్న నీళ్లపై తేలే ఇటుకలను కూడా తీసుకుని వెళ్ళిపోయారంటండి. సో అప్పటి నుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఎప్పుడు తమ ఆధీనంలోనే తీసుకుని పరిరక్షిస్తుంది. మెయిన్ గేటు ఫుల్ శిథిలం అయిపోయిందండి. అందుకే పడమర వైపు ఉన్న చిన్న ద్వారం నుంచి మాకు ఎంట్రన్స్ అయింది. ఇంకా మహాశివరాత్రి ఉత్సవాలు కూడా 3 రోజుల పాటు జరుపుతారండి ఇక్కడ. చూడండి, చాలా ల్యాండ్ ఉంది చుట్టూ కూడా. థ్యాంక్ గాడ్, నిజంగా ఆ దేవుడు కాపాడాడు. అందుకే ఏవి కూడా కన్స్ట్రక్షన్ ఏవి కూడా అవ్వలేదు చుట్టూ. ఈ రామప్ప దేవాలయం ఉన్న ప్రదేశం పాలంపేట డిస్ట్రిక్ట్ ఏమో ములుగు జిల్లా, తెలంగాణ. ఇది బయట ప్రదేశం అండి.